హాయ్ అండి. ఈ ఒక్క ఆకుతో పులిపెర్లు ఫటాఫట్ రాలిపోతాయి. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కొత్త టిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పైన ఇది ఒక్కటి వేయండి, పాడైపోకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. నేను తెలియక ఫస్ట్లో క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి అలానే ఉంచేసేదానండి. తెలియక అదంతా కూడా కలర్ మారిపోయి పాడైపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉండేది. చింతపండు ఈ విధంగా ఒకసారి స్టోర్ చేసుకున్నారనుకోండి, చాలా రోజుల వరకు మనకి అలానే స్టోర్ ఉంటుంది. సో మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. దానిపైన పురుగు కానీ బూజు లాంటిది పెచ్చులు కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకున్నారో అలాంటిది జాలి ఇలా బుట్ట ఒకటి తీసుకొని ఈ విధంగా అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా చింతపండుని వేనలు ఉంటాయి కదండి, అంటే దానికి అతుక్కొని అలాంటివి ఈనెలు లాంటివి తీసేసుకొని ఇలా మొత్తం కూడా అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి దానికి ఉన్నటువంటి ఈనెలన్నీ కూడా తీసేసుకొని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక ఎండుమిర్చిని తీసుకుని ఆ సీడ్స్ కూడా అందులో వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక లేయర్గా చక్కగా చింతపండుని ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొంచెం ఎండుమిర్చి సీడ్స్ వేసేసుకొని ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ వేసామనుకోండి, దీనిపైన ఎటువంటి పురుగు కానీ బూజు కానీ పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల మనకి కలర్ మారకుండా ఉంటుంది, అలానే పాడైపోకుండా కూడా ఉంటుందండి. మనం చింతపండుని క్యారీ బ్యాగ్స్లో ఒక్కోసారి అలానే ఉంచేస్తే బూజు పట్టి పాడైపోతూ ఉంటుంది. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి ఇలాంటి వేనలన్నీ కూడా వేరేసేసుకొని ఇలా అతుకుపోయినటువంటి ఇలా మొత్తం కూడా చింతపండుని సపరేట్ చేసేసి ఇందులో వేసేసుకొని సాల్ట్ కొద్దిగా అలానే ఎండుమిర్చి సీడ్స్ కూడా వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలియక ఒకసారి క్యారీ బ్యాగ్స్లో ఇలానే ఉంచేసానండి, అదంతా కూడా పాడైపోయిందండి, ఇంకా పడేసాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కూడా టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాం కదండి. కాఫీ పౌడర్ ఈ విధంగా మనం యూజ్ చేసుకున్న తర్వాత కొంత యూజ్ చేసుకుని కొంత ఇలానే ప్యాకెట్లో ఉంచేస్తే అది గడ్డ కట్టేసి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే మనకి కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటుందండి. సో మనం సగం యూజ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసామనుకోండి, అది గడ్డ కట్టేస్తుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కాఫీ పౌడర్లో కొంచెం పంచదార వేసేసి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, ఓ పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్నటువంటి కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పసుపుని మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు అది ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి పసుపు స్టోర్ ఉండాలి అంటే 2-3 లవంగాలని పసుపులో ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు పసుపు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పసుపుని మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దారాలు ఇలా మన ఇంట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మనం దారాలను అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా చేసేటప్పుడు మనం దారాలు ఒక బాక్స్లో ఉన్నాయనుకోండి, చిక్కులు పడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా దారాలు చిక్కుపడిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా చాకుతో కానీ ఒక సిజర్ కానీ తీసుకొని ఈ విధంగా ఇలా దారఫ్రిల్కి రీల్ ఉంటుంది కదండి, ఇలా లోపల ఉన్నటువంటి పార్ట్ని కొంచెం కట్ చేస్తే చాలండి. దారం ఈ విధంగా పెట్టేసుకుంటే ఆ గాడిలో చక్కగా మనకి దారం అనేది అటు ఇటు చిక్కులు పడిపోకుండా ఉంటుంది. చాకుతో ఈ విధంగా అనుకొని ఈ దారాన్ని అందులో ఫిట్ చేసేసామనుకోండి, మనం ఎంత లాగినా కూడా దారం చక్కగా చిక్కులు పడిపోకుండా ఉంటుందండి. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చిక్కులు పడిపోకుండా మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళకి తెలియక ఇలాగ దారాలు తీసుకొని చిక్కులు పడేటట్లుగా ఇలాగా
వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదండీ! ఇలాగా వాళ్ళు దారాలు తీసుకొని పాడు చేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇలాగా దార ఫ్రిల్‌కి ఈ విధంగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకొని, ఆ కట్ చేసినటువంటి కాళ్ళు ఈ విధంగా దారాలు పెట్టేసామనుకోండి, చిక్కులు పడిపోకుండా చక్కగా ఎక్కువ రోజులు మనకి ఈ విధంగా ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ చిన్న ట్రిక్‌ని ఫాలో అయ్యారంటే ఎగ్స్ మనకి ఒరిజినల్‌లా కావనేవి తెలిసిపోతుందండి. ఎగ్స్ మనం ఇలాగా బాయిల్ చేసేటప్పుడు ఒక్కోసారి ఆమ్లెట్ వేసుకోవాలన్నా కూడా చాలా డౌట్ పడుతూ ఉంటాము. అంటే అవి ఎగ్స్ మంచిగా ఉన్నాయా లేదంటే పాడైపోయినాయా అని తెలుసుకుంటూ ఉంటాం కదండి. ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నేను ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. నిండుగా వాటర్ పోసేసుకొని ఎగ్స్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, అవి మునిగి ఉన్నాయి అనుకోండి, అవి మంచి ఎగ్స్ అని అర్థము. లేదంటే అవి పైకి తేలుతూ ఉన్నాయి అనుకోండి, అవి పాడైపోయినాయి అని అర్థం. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ ఆకు మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన ఉంటూ ఉంటుందండి. ఈ ఆకుని పిప్పింటాకు అంటారండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి స్కిన్ పైన దెబ్బ తగులుతూ ఉంటుంది కదండి. దెబ్బ తగిన ప్లేస్లో ఈ విధంగా ఆకు పసర పోసామనుకోండి, చక్కగా మనకి వెంటనే మానిపోతుంది. అలానే ఈ ఈ ఆకుని చక్కగా మనకి పిప్పొన్ను ఉందనుకోండి, పిప్పొన్ను బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి చోట ఈ విధంగా ఆకు ఇలా నలిపేసి ఆ పొంటి దగ్గర పెట్టామనుకోండి, ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పులిపిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చాలా వరకు కూడా చాలామంది దారాలతో కట్ చేస్తూ ఉంటారు, లేదంటే కాలుస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆకును మన పొలం గట్ల పైన చుట్టుపక్కల ఉంటూ ఉంటుందండి. దీనికి ఇలా ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ కాడను తెచ్చేసి పులిపురులు ఉన్న చోట ఈ విధంగా మనం దానిపైన ఇలా అప్లై చేసామనుకోండి, ఆ పాలను చక్కగా మనకి పులిపిర్లు అనేది రాలిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మన ఇంటి చుట్టుపక్కల ఈ ఆకు ఉంటూనే ఉంటుందండి. పిచ్చి మొక్క కదా అని పడేస్తూ ఉంటాము, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఉంటుంది. ఈ ఆకు పేరు తెలిస్తే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఏరియాలో దీన్ని పసరాకు అంటారండి. ఈ విధంగా పులిపిర్లు ఉన్న దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి, అప్పటికప్పుడు చక్కగా ఈ విధంగా మనం క్రమేణా చేస్తూ ఉంటే రాలిపోతాయి. సో మనం ఎక్కువ టెన్షన్ పడకుండా భయపడకుండా మనం ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ఆ పులిపిర్లను అయితే పోగొట్టుకోవచ్చు. ఫటాఫట్ రాలిపోతాయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, నైట్ పడుకునే ముందు ఇలా పులిపిర్ల పైన ఈ కాడను కొంచెం ఇలా తుంపేసి ఆ పాలను పులిపిర్ల పైన అప్లై చేస్తే చాలండి, చక్కగా రాలిపోతాయి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.